అనేది ప్రపంచవ్యాప్తంగా గత 6 నెలల కాలంలో మనం చూశాం. ఈ మధ్యనే సిరియా దేశంలో గొప్ప మార్పు. విద్యార్థులందరూ కలిపి అక్కడ ఉండే మిలిటరీ జొంటను తోసేవారు పారేశారు. రష్యా పారిపోయాడు. అలాగే మనం 6.5 నెల సుమారుగా 6 నెలల క్రితం 5 ఏళ్ల నిరంకుశ పాలన, ఒక సునామీ ఓటింగ్ అనేటువంటి దాంతో తోసవతల పారేసి ప్రజాభీష్టమైనటువంటి పరిపాలన తెచ్చుకోరు. అలాగే రష్యా వాళ్ళు యుక్రెయిన్ మీద దండయాత్ర చేస్తే యుక్రెయిన్ వాళ్ళు డ్రోన్స్ పెట్టి రష్యా వాళ్ళకి బుద్ధి చెప్పారు. ఇవన్నీ మార్పుల్లో వచ్చిన గొప్ప విషయం. అలాగే చాలా దేశాలు చెప్పారు కానీ వీళ్ళు మర్చిపోయినారు. ఐస్లాండ్ అనే దేశం చిన్న దేశం. అక్కడ నేల ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఎందుకంటే మంచుగడ్డ కనుక కింద కూర్చున్నప్పుడే అది మంచుగడ్డ జారిపోతుంది. అలాంటి దేశంలో అక్షరాస్యత శాతం 100% అక్కడ వాళ్ళ భాషలో తప్ప రెండో భాషలో ఎవ్వరూ మాట్లాడుకోరు. అన్ని పదాలు వాళ్ళు ఆ భాషల్లో ఎలా కనిపెట్టాలో వాళ్ళ భాషలో పదాలు కనిపెట్టారు. అది ప్రభుత్వం చేసిన పని కాదు. అక్కడ అకాడమీలు ఉన్నాయి. ఆ అకాడమీ నుండి ఆ అకాడమీలు వాళ్ళకి ప్రజలకు ఏ భాష ఎలా చెప్పాలి అనేది ఆలోచించి మేధావులంతా కూర్చొని ఆ భాష ప్రకారం వాళ్ళ భాషలోనే మాట్లాడతారు. వాళ్ళు మనలాగా చాలా కొన్ని వందల ఏళ్ళు బ్రిటిష్ పాలనలో మిగతా దేశ పాలనలో ఉన్న దేశమే. కనుక మనకు వచ్చిన దౌర్భాగ్యం మనం ఇప్పుడు చూసాం. ఇందాక ఏబి వెంకటేశ్వర గారు